ఏపీలో కేసులకు సంబంధించి ప్రొఫెసర్ నాగేశ్వర్ మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మీకు దమ్ముంటే నన్ను అరెస్ట్ చేసుకోండి అంటూ ఆయన ఛాలెంజ్ విసురుతున్నారు. కావాలంటే టైం ప్లేస్ చెప్పండి, నేనే అక్కడికి వస్తాను, అరెస్ట్ చేసుకోండి. నాపై పెట్టిన కేసులు చూస్తే నవ్వొస్తుంది అంటున్నారు. నా మాటల్లో కులం అనే పదమే లేదు. మరి కుల చిచ్చు పెట్టానని కేసులు ఎలా పెడతారు అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. కులం ప్రాంతం ప్రస్తావన తెచ్చిందే పవన్ అంటూ చెప్తున్నారు. నా వల్ల అల్లర్లు కూడా జరిగాయంటున్నారు. నన్ను అరెస్ట్ చేస్తానని చాలామంది చెప్తున్నారు, కానీ ఇప్పటికైతే ఎవరూ రాలేదు అంటున్నారు. నేను అరెస్టులకు భయపడనని, ఏపీకి అన్యాయం జరుగుతుంటే ఏ పార్టీ మాట్లాడలేదు, నేనే మాట్లాడాను అంటూ చెప్తున్నారు. ప్రపంచంలో ఎక్కడ అణచివేత ఉంటే అక్కడ మాట్లాడతానని చెప్తున్నారు. మీ బెదిరింపులకు నేను భయపడే వ్యక్తిని కాదని, యుద్ధం మీరు మొదలుపెట్టారు, నేను ముగిస్తాను అంటూ ప్రొఫెసర్ చాలా సీరియస్ వార్నింగ్ ఇస్తున్నారు. నేను ప్రజా సమస్యలపైన యుద్ధం చేస్తాను, చావనైనా చేస్తాను, కానీ మాట్లాడే హక్కును మాత్రం నేను వదులుకోను అంటూ ప్రొఫెసర్ నాగేశ్వర్ చేస్తున్నటువంటి కామెంట్స్ ఇప్పుడు మరింత సంచలనంగా మారాయి. నాగేశ్వర్ వ్యవహారం రోజు రోజుకి చినికి గాలి వాన్లాగా మారుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒక పాపులర్ మోస్ట్ ట్రెండింగ్ విశ్లేషకులు, ఒక పొలిటికల్ అనలిస్ట్ మనందరికీ తెలిసిందే. ఎమ్మెల్సీగా పనిచేశారు, రాజకీయాల్లో మంచి అనుభవం ఉంది, ప్రొఫెసర్గా ఆయనకి చాలా మంచి గుర్తింపు ఉంది, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు సైతం ఆయన పాఠాలు చెప్పే వ్యక్తి. అలాంటి వ్యక్తి మీద ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని తప్పుబట్టారు. ఆయన వాటిని బేషరతుగా ఉపసంహరించుకున్నారు. కానీ ఆ తర్వాత కూడా ఆయన మీద కేసులని, పోలీసులు తెలంగాణకు వచ్చారని పెద్ద ఎత్తున ఈ చర్చలు మొత్తం గందరగోళం మనం చూస్తూనే ఉన్నాం. ఈ విషయాల మీద ఈరోజు ఒక రౌండ్ టేబుల్ జరిగింది. ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో కొంతమంది సీనియర్ అనలిస్టులు, జర్నలిస్టులు, అలాగే తెలంగాణ హక్కుల కోసం పోరాడేటువంటి కొంతమంది నాయకులు అందరూ పాల్గొన్నారు. నాగేశ్వర్కు మద్దతుగా మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కేసుల్ని ఉపేక్షించబోవంటూ వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ నిజంగా అరెస్టుల దాకా వెళ్తే తెలంగాణ వాయిస్ను అణగదొక్కాలని ప్రయత్నిస్తున్న వాళ్ళ మీద ఎంతవరకైనా పోరాటం చేయడానికి సిద్ధం అంటూ వాళ్ళందరూ వార్నింగ్స్ ఇచ్చారు. అండ్ అట్ ది సేమ్ టైం ప్రొఫెసర్ మాట్లాడుతూ చావనైనా చస్తా, కానీ మాట్లాడే హక్కును మాత్రం నేను వదులుకోను, టైం ప్లేస్ చెప్పండి, కావాలంటే నేను వస్తా, అరెస్ట్ చేసుకోండి అని చెప్తున్నారు. సో రోజు రోజుకి మరింత సీరియస్గా మారుతుంది. ఎందుకు ఈ విషయాన్ని ఇంత పెద్దది చేస్తున్నారు అని కొంతమంది ప్రశ్నలు వేసుకుంటుంటే, మరికొంతమంది మాత్రం ఈ విషయం అనవసరంగా, ఈ విషయంలో నా ప్రొఫెసర్ కామెంట్స్ చేశారని కొంతమంది, అనవసరంగా కామెంట్స్ చేశారని కొంతమంది అంటుంటే, కొంతమంది ఏమో లేదు ఈ విషయాన్ని ఏపీ ప్రభుత్వం పెద్దది చేస్తుంది, టీడీపీ పెద్దది చేస్తుంది అంటున్నారు. సో రకరకాల విశ్లేషణలు, విమర్శలు ఇందులో మనకు కనిపిస్తున్నాయి. బట్ ఏది ఏమైనప్పటికీ చాలా చిన్న విషయం పెద్దది మాత్రం అవుతుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. ఇందులో ఎవరి మిస్టేక్ వల్ల ఇది పెద్దదవుతుందని మీకు అనిపిస్తుంది? ప్రొఫెసర్ మిస్టేకా, లేకపోతే ప్రభుత్వం మిస్టేకా? దీన్ని ఎవరు కామ్ డౌన్ చేయాల్సిన అవసరం ఉంది? ప్రొఫెసరా, లేదంటే అటువైపు పవన్ కళ్యాణ్, లేదంటే టీడీపీ నాయకుల? సో ఈ అంశానికి సంబంధించి ప్రొఫెసర్ మాట్లాడారు ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశం సందర్భంగా. ఆయన కూడా చాలా సీరియస్గా, అగ్రెసివ్గా మాట్లాడేటువంటి సందర్భం ఉంది. సో లెట్స్ సీ అసలు ఆయన ఏం మాట్లాడారు, ఆయన మాటలోనే చూద్దాం. భావ ప్రజ్ఞా స్వేచ్ఛను హరించకూడదు. భారత రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 19(1)A కల్పించిన భావ ప్రజ్ఞా స్వేచ్ఛను హరించకూడదు. హరిస్తే ఏం చేస్తారు? కేసులు పెడతారు. నేను అన్నాను అరెస్ట్ చేస్తారని భయమాసారన్నా, భయం ఉంటే యాంటిసిపేటరీ బెయిల్ పోతాను, పోలే కదా అన్న. ఇంతవరకు యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ వేయలేదు, వేయను కూడా. ఎందుకంటే నవ్వుతూ అన్నా, నా జీవితంలో చాలా అనుభవాలు వచ్చాయి, అసెంబ్లీతో సహా. ఒక జైలు అనుభవం రాలే, అది కూడా పోయేస్తే నా ఆత్మకథ పూర్తవుతుంది, ఇంకో చాప్టర్ అని చెప్పాను. సో అందువల్ల అరెస్ట్లకు భయపడే వాళ్ళం అయితే ఇక్కడ దాకా రాకనే పోయేవాళ్ళం. నా దగ్గరికి అరెస్ట్ చేసడానికి ఎవరైతే రాలే ఇప్పటి వరకు, రారని నేను చెప్పను, ఇప్పటి వరకు రాలేదు. హైదరాబాద్కు వచ్చారేమో తెలియదు, మా ఇంటికి రాలే. అయితే అక్కడ తెలంగాణ పోలీస్ ప్రొటెక్షన్కి వస్తే వాళ్ళ ఫోటోలు వేసి మనం మీడియాలో ఆంధ్ర పోలీస్ వచ్చిందని రాశారు. ఆ వీడియోలో ఉన్న వ్యక్తి మన టోలీచెక్ సిఐ. సో అలా కూడా వచ్చాయి వార్తలు. ఆ వార్తలు కూడా ఇట్లాంటి పత్రికల్లోనే వచ్చాయి. పోనీ వీళ్ళు ఇక్కడ మనకు అర్థం కావాల్సింది అంటే, ఒకటి రాజ్యం, ప్రభుత్వమే నేరుగా కేసులు పెట్టింది. ఏంటా కేసులు?
కుల చిచ్చు పెట్టానట. నేను నా మాటలో ఎక్కడ కులం అన్న పదమే లేదు. కుల చిచ్చు పెట్టాను. పవన్ కళ్యాణ్ మాటల్లో కూడా చెప్పాడు కులం అని. అసలు నేను ఎక్కడ కులం తీసానో నాకు ఇప్పటికి అర్థం కాలే. ఇప్పుడు ఒక అంశం వచ్చినప్పుడు అనేక మంది భిన్నమైన అభిప్రాయాలు ఉన్న వారు ఆ అంశాన్ని వరకు సమర్థిస్తుంటారు. అది ఏ కులం వాళ్ళైనా కావచ్చు, ఏ ప్రాంతం వాళ్ళైనా కావచ్చు, ఏ రాజకీయ భావాలు ఉన్న వాళ్ళైనా కావచ్చు. ఇప్పుడు దీన్ని మైక్ అనాలి. దీన్ని మైక్ అని ఒక కులం వాళ్ళకి చెప్తే మైకు, ఇంకో కులం వాళ్ళు చెప్తే కాదు స్టిక్ అంటారా? ఒక పార్టీ వాడికి చెప్తా మైకు, ఇంకో పార్టీ వాడికి చెప్తే బాటిల్ అంటారా? ఎవరైనా మైక్ అనాలి. సో దానికి కుమ్ముకైనట్టు కాదు అది. తర్వాత ప్రాంతం అని కూడా తీశాడు పవన్ కళ్యాణ్. ప్రాంతం అని తీస్తే ఎవరు తీశారు ప్రాంతం? నిజంగా ఇక్కడ వచ్చిన ఇన్ని సంఘాలు ఉన్నాయి, వీళ్ళు తీయలే. తెలంగాణ సంఘాలు మొదలు ప్రాంతం అనే ప్రస్తావనే తీయలే. ఆ ప్రస్తావన తీసింది కూడా ఆ రెండు పార్టీల వాళ్ళే. నువ్వు తెలంగాణ వాడివి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ఎట్లా మాట్లాడుతావు? అయ్యమ్మ నేను అమెరికా వాడిని, అక్కడ ఓటర్నా, ఆడ మాట్లాడుతున్నా కదా. ఇరాన్ పైన మాట్లాడుతున్నా, ఇరాన్ ఓటర్నా? ఇది ఎక్కడ సిద్ధాంతం అయ్యా? మీరైతే ఇక్కడ ఇల్లు కలిగి ఉంటారు, ఆస్తులు కలిగి ఉంటారు. మేము మాట్లాడకూడదంటే ఎట్లా? తెలంగాణలో ఉన్నవా పుట్టినవాడు కనుక తెలంగాణ వాడు కనుక మాట్లాడద్దంటే ఎట్లా? అంటే కులం తీసింది మీరు, ప్రాంతం తీసింది మీరు, మళ్ళీ మమ్మల్ని కులము ప్రాంతం తీశారంటున్నారు. ఎంత ఆశ్చర్యమో చూడండి. ఇక అది కులం చిచ్చు పెట్టారని కేసు పెట్టారు. అక్కడ కులం ప్రస్తావన కూడా చేయలేదు నేను. ఇంకో కేసు ఏంటిది? ఈవెన్ నోటీస్ ఇవ్వకుండా కూడా అరెస్ట్ చేయొచ్చు 3 ఏళ్ళు. ఏంటదా అంటే అల్లర్లు సృష్టించేదానికి పనిచేశారట. నేను ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగి 10 రోజులు అయింది. ఎక్కడ అల్లర్లు అయింది? 2 దోమలు కూడా ఎవరు చంపలే, 4 ఈగలు కూడా చంపలే. అల్లర్లు ఎక్కడే? పోనీ 2 కుక్కలు కొట్లాడుకున్నాయా? అని ఏమో ఏంది మీకు అల్లర్లు సృష్టించారు. అదే కాదు, ప్రజా జీవితాన్ని అల్లకల్లోలం చేశారట. ఒక కేసు జోకేంద్రాలు పెట్టిన కేసులు మనం నవ్వొస్తాయి. మీరు ఎంతమంది చూశారో తెలియదు నాకు ఎఫ్ఐఆర్లు. ఆ సెక్షన్ నేను చూస్తే ఆ లాలోనే ఉంది, దిస్ సెక్షన్ ఈజ్ నాట్ అప్లికేబుల్ ఫర్ వర్డ్స్ అన్నాడు. మరి నేను వర్డ్స్ కాకపోతే ఏం మాట్లాడినా బాంబులు వేసినా? ఇంకో దగ్గర దిస్ సెక్షన్ ఈజ్ నాట్ అప్లికేబుల్ టు ద స్టేట్మెంట్స్ అన్నారు. నేను మాట్లాడేది వర్డ్ స్టేట్మెంటే కదా. అంటే అప్లికేబుల్ కాదని చట్టంలో ఉన్న కేసు పెట్టారు. ఇక చూడండి, ఇక్కడ మనకు అర్థం కావాల్సింది అంటే చాలా మంది మిత్రులు మాట్లాడారు. నేను మాట్లాడిన అంశం అసలు ఇష్యూనే కాదు, అది ఇష్యూనే కాదు. నన్ను కులం అన్నారు. ఇప్పుడు ఇంతకుముందు విమలక్క గారు చెప్పారు, నేను ఏ కులంలో పుట్టాలనే హక్కు నాకుంటే, అది అవకాశం నాకుంటే అది నేను డిసైడ్ చేసుకుంటాను. ఎక్కడో చోట పుట్టిన తర్వాత ఎక్కడున్నాం అనేది పాయింట్ కదా. చిన్నప్పటి నుంచి అణగారిన కులాల కొరకే పనిచేశాను తప్ప అణగారిన జాతుల కొరకు వర్గాల కొరకే మాట్లాడాను. ఇక్కడ కాదు, ప్రపంచంలో ఎక్కడ అణిచివేతుంటే అక్కడ మాట్లాడాను. ఇక్కడ కాదు, ఏ వెనుజులాలో నా కులం ఉందా, నా ప్రాంతం ఉందా?